హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. ఇవాళైతే వినాయక చవితికి బొజ్జగణపయ్యకు ఇష్టమైన నైవేద్యాల వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ముందుగా అందరికీ నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలు ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే బొజ్జగణపయ్యకి ఎంతో ఇష్టమైన కుడుములు, పాయసం, రవ్వ కేసరి, మోతీచూర్ లడ్డు, పులిహోర చేశాను. ఈ అన్ని నైవేద్యాలు తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను మోతీచూర్ లడ్డు చేశాను. మోతీచూర్ లడ్డుకైతే 1 కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో చిటికెడు సోడా వేసి, వంట సోడా, ఇంకా తగినన్ని వాటర్ వేసి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండిని జారుగా కలుపుకుంటానే మనకు మోతీచూర్ లడ్డు అనేది ఈజీగా వస్తుంది. నా దగ్గర మోతీచూర్ లడ్డు చేయడానికి గరిటె లేదండి. నేను గరిటె లేకుండా ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను, చూడండి. పిండి కలుపుకొని పక్కకెట్టుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకొని దాంట్లో అయితే 1 కప్పు శనగపిండికి అయితే 2.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ ఈక్వల్గా తీసుకోవాలండి. ఈక్వల్గా తీసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది సరిపోద్ది మోతీచూర్ లడ్డుకి. పాకం అయ్యేలోపు మనమైతే ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము మోతీచూర్ లడ్డు కోసం పిండిని అయితే ఈ విధంగా వేసుకోవాలి. నేను ముందుగానే చెప్పాను కదా అండి, మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి నా దగ్గర గరిటె లేదని. గరిటె లేకుండా ఈ విధంగా వేసుకున్న మోతీచూర్ లడ్డు అయితే చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఈ విధంగా అయితే వేసుకోండి. మీరు మోతీచూర్ లడ్డుకు కావాల్సిన గరిటె లేకుండా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి మోతీచూర్ లడ్డు అనేది. మంటనైతే మీడియం టు హై ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోకూడదండి. కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకుంటే మోతీచూర్ లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. మోతీచూర్ లడ్డుకి సరిపోద్ది ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోండి. స్పూన్తో వేసి ఫ్రై చేసుకోండి. ఇంకా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా మోతీచూర్ లడ్డు నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు లడ్డు అనేది కట్టడానికి ఈజీగా వస్తుంది. ఈ ప్రాసెస్తో చేస్తే స్వీట్నెస్ అనేది సరిపోద్ది. మనం ఈ స్వీట్కి అయితే మరి తీగ పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. గులాబ్ జామున్ పాకంలాగా వస్తే సరిపోద్ది. పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత నేను చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మనకైతే స్వీట్ షాప్లో మాదిరిగా మోతీచూర్ లడ్డు కలర్ రావాలంటే కొంచెం అయితే ఫుడ్ కలర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం శనగపిండి మిశ్రమం ఉంది కదా అండి, నేను ఫ్రై చేసింది, దాన్ని అయితే ఈ విధంగా మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇంత బరకగా అయితే సరిపోద్ది. ఇంకా మెత్తగా అయితే పట్టుకోకండి, లడ్డూలు అనేటివి రావు. ఈ విధంగా పట్టుకున్న తర్వాత నేను ఇందాక పాకం పెట్టుకున్నాను కదా, ఆ పాకనైతే ఒక ప్యాన్ పెట్టి పొయ్యి మీద ఆ ప్యాన్లోని మిశ్రమాన్ని వేసి దాంట్లో పాకాన్ని వేసి ఈ విధంగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇట్లా ఉడకనియడం వల్ల ఏంటంటే ఆ మిశ్రమం మొత్తం పాకాన్ని పట్టుకొని ఇంకా మనకు మోతీచూర్ లడ్డు అనేది కట్టడానికి ఈజీగా వస్తుంది. చూడండి, నేను పోసిన పాకం అంతా ఇంకా నాకు 5-6 మినిట్స్కి ఇలాగా అబ్జర్వ్ చేసుకుంది ఆ పిండి మొత్తం. అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా సార పలుకులు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి, కొంచెం వేడి తగ్గే వరకు. వేడి తగ్గిన తర్వాత ఇంకా మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని చేతికి నెయ్యి అప్లై చేస్తూ నేను చూపిస్తున్న విధంగా లడ్డూలు అనేటివి మీకు నచ్చిన సైజులో చేసుకోండి. ఈ విధంగా మోతీచూర్ లడ్డు చేయడం అయితే చాలా ఈజీ అండి. నేను చెప్పిన టిప్స్ మరియు కొలతలతో అయితే మోతీచూర్ లడ్డు ఈ విధంగా ట్రై చేయండి. చేయడం మాత్రం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసిన మీకు మోతీచూర్ లడ్డు అనేది మంచిగా కుదురుతుందండి. ఈ వినాయక చవితికి మీ స్వయంగా చేసి మీ ఇంట్లో బొజ్జగణపయ్యకు నైవేద్యంగా సమర్పించండి. నేను మిగిలిన మోతీచూర్ లడ్డులు ఇదే విధంగా చేసుకున్నానండి. ఇవి చేసుకున్న తర్వాత మనము స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలండి. ఇంకా డబ్బాలో ఒకదానిపైన ఒకటి పెడితే ఇవి విరిగిపోతాయి. కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే 1 వీక్ to 10 days అట్లా పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి ఆ బొజ్జగణపయ్యకు ఎంతో ఇష్టమైన కుడుములు మరియు మోదకాలు అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో అయితే
నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోద్ది. ఈ వాటర్లో మనం చిటికెడు సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న పిండిని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టి పక్కకెట్టాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం పిండి చల్లారిన తర్వాత చేయితో ఈ విధంగా స్మూత్గా పిండి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందాక నేను ఇందులో షుగర్ యాడ్ చేశాను కదా వాటర్లో. షుగర్ యాడ్ చేయడం వల్ల కుడుముల పైన లేయర్ అనేది మనం షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్గా వస్తుంది, చప్పగా ఉండకుండా. మరొక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను నేను కప్పు పిండికి. ఇంకా అదే మెజర్మెంట్లో 3/4 కప్పు మిక్సీకి వేసిన కొబ్బరిని అయితే తీసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న కొబ్బరిని, బెల్లాన్ని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా పొయ్యిని హై ఫ్లేమ్లో పెడుతూ ఇంకా కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మనకైతే ఇది చిన్నగా ముద్దలు కట్టడానికి వీలుగా వస్తుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా అయితే మనం చేసుకోవాలి. ఇందాక నేను చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేతిలో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మనము బెల్లం బాల్స్ అయితే తీసుకొని దాంట్లో పెట్టి మెల్లిగా క్లోజ్ చేస్తూ పైనకి ఇట్లా మోదక్ షేప్ వచ్చే విధంగా అయితే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఇట్లా మోదక్ షేప్ వచ్చిన తర్వాత నేనైతే స్పూన్ సహాయంతో ఈ విధంగా షేప్ అయితే ఇచ్చానండి. మోదకాలు ఈ విధంగా తయారు చేసుకున్నాను నేను. నెక్స్ట్ నేను కుడుములు చేసుకుంటున్నానండి. కుడుముల కోసం ఇందాక చూపించిన విధంగానే నేను పిండిని తీసుకొని చేతిలో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము లోపల స్టఫింగ్ కోసం చేసిన బాల్స్ని అందులో పెట్టి ఇంకా పిండిని మెల్లిగా ఇట్లా పైనకి అంటూ రౌండ్గా బాల్ లాగా అయితే చుట్టుకోవాలి. ఇట్లా బాల్ లాగా చేసిన కుడుములని పక్కకెట్టుకోవాలి. మిగిలినవి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న కుడుములను మరియు మోదకాలను నేనైతే స్టీమింగ్ చేస్తున్నానండి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లోనే 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఇంకొక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి మనం చేసిన కుడుములని, మోదకాలని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు అవి అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న కుడుములని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా అయితే ఒక 10 మినిట్స్ తర్వాత నాకైతే మంచిగా బాయిల్డ్ అయిపోయావండి ఈ కుడుములు అనేటివి. నాకు ఆవిరి కుడుములు రెడీ అయిపోయినాయి 10 మినిట్స్ తర్వాత. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యము కుడుములు మరియు మోదకాలు అయితే రెడీ. నెక్స్ట్ నైవేద్యంగా నేనైతే రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ కేసరి కోసం నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోని డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదే నెయ్యిలో అయితే నేను 1 కప్పు రవ్వను యాడ్ చేసుకున్నాను. నేను చేసుకునే రవ్వ కేసరికి అయితే 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెడుతూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఎంత మంచిగా ఫ్రై అయితే రవ్వ కేసరి అనేది అంత టేస్ట్గా వస్తుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రవ్వను. ఫ్రై చేసుకున్న రవ్వను అయితే పక్కకెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోని 1 కప్పు రవ్వకు 3 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. కరెక్ట్గా ఇదే కప్పుతో తీసుకున్న రవ్వను ఇదే కప్పుతో వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. 3 కప్పు వాటర్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. నేను ఈ విధంగా వాటర్లో అయితే చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి, ఇంకా మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే కొంచెం కలర్ కోసం చిటికెడు యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ బాగా బాయిల్డ్ అవుతున్నాయి. బాయిల్డ్ అయిన తర్వాత రవ్వను యాడ్ చేసి కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత రవ్వ నాకు 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. నెక్స్ట్ నేను షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. కప్పు రవ్వకు కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోయింది. తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది రవ్వ మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. నాకు ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత అయితే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. వినాయకుడికి మరొక నైవేద్యం అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వినాయకునికి ఎంతో ఇష్టమైన మరొక నైవేద్యం అండి ఉండ్రాల పాశం.
అదేనండి పాయసం అంటారు. తెలంగాణలో చాలామంది పాశం అనే అంటారు. ఇంక ఈ పాశం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకొని మనం కొన్ని వాటర్ కలుపుతూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మనమైతే చేసిన ఈ క్వాంటిటీకి అయితే నేను 1 కప్పు పిండికి అయితే 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇంకా పెద్ద బౌల్ మెజర్మెంట్గా తీసుకుంటే దానికి 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ తీసుకోండి, సరిపోద్ది కరెక్ట్గా స్వీట్నెస్ అనేది. నెక్స్ట్ నేను ఇక్కడ అయితే మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే గోధుమ పిండి అనేది చల్లుకున్నాను. ఆ గోధుమ పిండి చల్లుకున్న తర్వాత నేను ఈ విధంగా అయితే చిన్న ఉండ్రాలు చేస్తున్నాను. అదే పిండితో బాల్స్ లాగా చేస్తున్నాను. అవి సింగిల్గా ఇట్లా చేయొచ్చు, లేదంటే 2 హ్యాండ్స్తో ఈ విధంగా అయినా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే తాలికలు చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను తాలికలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఉండ్రాలు తాలికలు చేసినాక నేనైతే పిండి పైన చల్లుతూ ఇవి ప్రిపేర్ చేశాను. ఇలా పిండి చల్లుతూ చేయడం వల్ల ఏంటంటే ఇవి మనకు అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. అందుకోసం పిండి అనేది మనం చల్లాలి వీటిపైన. నేను కంప్లీట్గా ఉండ్రాలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి మనం తీసుకున్న కప్పు కొలతలతో నేనైతే 1 కప్పు పిండికి అయితే 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ పాశానికి అయితే 1 కప్పు పిండికి 5 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పాశం చేసుకొని చూడండి ఒకసారి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. అలాగే పాశం అనేది మనకు థిక్గా బాగా వస్తుంది. టేస్ట్ చూడటంగా బాగా కుదురుతుంది ఈ విధంగా చేసుకుంటే. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న ఉండ్రాలు మరియు తాలికలు అనేటివి ఈ వాటర్లో మనమైతే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన ఎంబడే మనమైతే స్పూన్తో కదపకూడదు, కొద్దిసేపు ఆగాలి. తర్వాత ఇక కొద్దిగా కలుపుతుండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా ఒక 5-10 మినిట్స్ ఉండ్రాలు బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకా 10 మినిట్స్ అట్లా బాగా బాయిల్డ్ చేసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకోవడం ద్వారా ఈ ఉండ్రాలు అనేటివి మంచిగా ఉడుకుతాయి. ఆ తర్వాత 2 స్పూన్స్ అంతా గోధుమ పిండి తీసుకొని ఈ లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న లిక్విడ్ని మనమైతే పాశంలో వేయాలి. ఇట్లా వేయడం ద్వారా ఏంటంటే పాశం అనేది థిక్నెస్ వస్తుంది, ఇంకా టేస్ట్ కుటంగా బాగా కుదురుతుంది. తర్వాత నేను 2 యాలకులు అయితే పాశంలో కలుపుకున్నాను. పాశం అయితే ఈ విధంగా పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లోని డ్రై ఫ్రూట్స్ మరియు ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పాశానికి మెయిన్ ఎండు కొబ్బరి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పాలు వేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇదే స్టేజ్లో పాలు యాడ్ చేసుకుంటారండి. నేనైతే పాలు వేసుకోనండి, మేము ఇలాగే చేసుకుంటాం పాశం అనేది. ఇంకా పాలు వేసుకోవాలనుకునే వాళ్ళైతే 4 కప్ వాటర్ అయితే సరిపోద్ది, లేదంటే పాలు వేసుకొని వాళ్ళు 5 కప్ వాటర్ అయితే తీసుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాశం అయితే రెడీ. చివరి నైవేద్యంగా అయితే నేను నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. నేనైతే నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నిమ్మరసం అయితే అన్నంలో యాడ్ చేసుకున్నాను. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే రైస్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక దాంట్లో జీలకర్ర, ఆవాలు మరియు ఎండుమిర్చి వేసుకున్నాను. ఇందులో ఎండుమిర్చి ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం ఫ్రై కానివ్వాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లోని కొన్ని పల్లీలు, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, తర్వాత కొంచెం మినప్పప్పు, తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై కానిచ్చిన తర్వాత అందులో పసుపు వేసి ఈ పోపును అయితే కంప్లీట్ చేశాను. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇంకా రైస్లో వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. చివరి నైవేద్యమైన టేస్టీ పులిహోరతో నేనైతే బొజ్జ గణపయ్యకు ఈ విధంగా అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. నేను చెప్పిన కొలతలతో అయితే ఈ నైవేద్యాలు ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి మీ వినాయకునికి అయితే నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను.
ఆ బొజ్జ గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు పాశం, పులిహోర, రవ్వ కేసరి, మోతిచూర్ లడ్డు, మోదకాలు మరియు ఉండ్రాలైతే ఈ వినాయక చవితికి నేనైతే ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మా వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.